వైసీపీ హయాంలో నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమని భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి స్పందిస్తున్నామని జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. దీనిని ఆసరాగా చేసుకుని వైసీపీ నాయకులు అసలు నెయ్యిలోనే కల్తీ జరగలేదని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. లడ్డూ విషయంలో అసలు కల్తీనే జరగలేదని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వారు ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఇక పోలీస్ వ్యవస్థ వైఫల్యం వల్ల మాత్రమే అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిందని, వారు ముందుగా స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని అన్నారు. కానీ పోలీస్ వ్యవస్థ అలా చేయకపోవడం వల్ల ఈ రోజున ప్రభుత్వం నింద మోయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్ర హితాన్ని మాత్రమే కోరుకుంటుందని, రాష్ట్రాల ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకునే ఏకైక పార్టీ జనసేన అని అన్నారు. గత 2 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలపై గురించి ఈరోజు మేము జనసేన పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలకి వివరణించుకోవడానికి ఈరోజు నాకు సమావేశమయ్యాం. వైసీపీ పార్టీ ఏదైతే గతంలో అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పవిత్రమైనటువంటి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని చెప్పి సిట్ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఆ అంశాన్నే సిట్ స్పష్టంగా చెప్పింది. దానిపై చర్యలు తీసుకోమని అందరం కోరుతా ఉన్నాం. అంటే మేము చాలా సున్నితంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము కూడా ఆ రోజు నా లడ్డు తిన్నవాళ్ళమే, మేము కూడా వెంకటేశ్వర స్వామి భక్తులమే. ఆ లడ్డు తిన్నప్పుడు దానిలో ఏదో కలిసింది, రసాయన పదార్థాలు కలిసినాయి, కొవ్వు పదార్థాలు కలిసినాయి అనేటువంటి మాటలు వినడానికి మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో దానిపై మేము చాలా సున్నితంగా చెప్తా ఉన్నాం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తూ ఉంటారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మనం ప్రజలకి విషయాన్ని చేరవేయాలి, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్తూ ఉంటారు. మేము అదే చేస్తూ ఉన్నాం. కానీ అట్లా అని ఉండాల్సింది కాదు అని అంటూనే మళ్ళా చంద్రబాబు గారిని కాదు నేను అన్నది, అక్కడ ఉన్నటువంటి నాయకులను అన్నా నేను అని అంటే, చంద్రబాబు గారినన్నా అక్కడ ఉన్నటువంటి నాయకులన్నా పవన్ కళ్యాణ్ గారినన్నా నన్నన్నా మిమ్మల్ని అన్నా కూడా తప్పే. ఆ మాట అన్నాను అని అంతటితో ఆగారా? ఆగల. మా ఇంటి కుక్క భయపడదు, మా ఇంట్లో పెరటి మొక్క భయపడదు, పోలీసులు వస్తారండి అరెస్ట్ చేయండి, ఎవడన్నా వస్తారండి చూసుకుందాం, మళ్ళీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇది పూర్తిగా ఉన్న విషయాన్ని పక్కదారి పట్టించి ఎదుటి పార్టీ వాళ్ళని రెచ్చగొట్టి ఇంటి దగ్గర పిలిపించుకొని విషయాన్ని పక్కదారి పట్టించిన రాజకీయ దురుద్దేశంతో కూడినటువంటి అంశంగా మనం చూడాలి. అట్లానే ఇంకో విషయం చెప్తా ఉన్నాం. గతంలో పవన్ కళ్యాణ్ గారిని అంబటి రాంబాబు గారు ఎన్ని మాటలు అన్నారు, కులాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడారు. అసలు జనసేన పార్టీ కులాలు మతాలు ప్రస్తావన లేనటువంటి పార్టీ జనసేన పార్టీ. ఏ రోజు కూడా నేను ఫలానా కులానికి చెందినటువంటి వ్యక్తిని, ఫలానా కులస్తులు నా పార్టీలో ఉండాలి రావాలి అని ఎప్పుడు కూడా అనుకోలేను. అంబటి రాంబాబు గారు, ముద్రగడ పద్మనాభం గారు, పేరు నాని గారు, రోజా గారు, శ్రీరెడ్డి అని ఆవిడ, ఇక్కడ బోరుగడ్డ అనిల్ అని ఆయన, ఇంకా ఎంతమంది రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని తిడితే మేమందరం ఎంతో కూడా మాకు కూడా చెప్పారు ఆయన, వాళ్ళు చేశారని మనం చేయకూడదు, కుటుంబ సభ్యుల్ని దూషించకూడదు, మీరు సంయమనం పాటించండి అని చెప్తే మేమందరం కూడా సంయమనం పాటించాం. లేకపోతే మాకు చేతగా కాదు. అసలు ఈ సంఘటన జరగడానికి కారణం నల్లపాడు సిఐ ఆ రోజున సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటమే. ఈ విషయంపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. కొంతమంది పోలీస్ అధికారులు
ఇంకా ఉన్నారు. మేమేదో గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డాం, ఈరోజు మాకు మంచి పోస్టింగ్లు కావాలి వస్తున్నారు తప్పితే లా అండ్ ఆర్డర్ మర్చిపోయారు. మేము చెప్తా ఉన్నాం, ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నాం, మీరు సక్రమంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. అట్లానే రాంబాబు గారి ఇంటిపై దాడి జరుగుతూ ఉంటే, అంతమంది వస్తూ ఉంటే ముందుగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు మీరు? పట్టాపురం సిఐ గారు ఓ పక్కన అక్కడ జరిగింది, మళ్ళీ ఇక్కడ జరగబోతూ ఉంది, ఈయన కూడా సైలెంట్గా ఉన్నాడు. దేనికోసం ఇది? ఎవరు మెప్పు కోసం? అంటే రాంబాబును కొడితే మిమ్మల్ని మెచ్చుకుంటారా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు? ఈరోజు ఎంత అయింది? ఎంత రచ్చయింది? కేవలం పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆ నల్లపాడు పరిధిలో ఉన్నటువంటి సిఐ తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ 2 రోజులు ఇంత రచ్చవడానికి కారణం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ దాడులు చేసే సంస్కృతి వచ్చిందని చెప్పి అనుకోవడానికి కారణం అని నా యొక్క సొంత అభిప్రాయం. దీన్ని ప్రభుత్వాలు ఏ విధంగా తీసుకుంటారో తీసుకోవాలి. ఇటువంటి చర్యలు మరలా జరగకుండా చూసుకోవాలి. చూసేటువంటి ఆఫీసర్లే ఉంచాలి. దాడులు చేస్తామని మేము చెప్పం. అసలు కారణం ఎవరనేది గుర్తించాలా పోలీస్ అధికారులు. రాంబాబు రావడానికి కారణం లా అండ్ ఆర్డర్. ఎవరున్నా కూడా చుట్టుపక్కల ఎవరున్నా కూడా ఏ అధికారి వచ్చినా కూడా సపోర్ట్గా వస్తారు తప్పితే కన్సర్న్ అధికారికే అధికారాలన్నీ. డెసిషన్ తీసుకోవాల్సింది అతనే. ఇప్పుడు నల్లపాడు పరిధిలో కేసు తీసుకుంటారా లేదా ఎస్పీ గారు కేసు తీసుకుంటారా? రిజిస్టర్ చేసేది ఎవరు? ఇప్పుడు కేసు పెట్టారు, ఎవరు కేసు రిజిస్టర్ చేయాలి? నల్లపాడు సిఐ గారు రిజిస్టర్ చేయాలి. సో లా అండ్ ఆర్డర్ ఎవరు మెయింటైన్ చేయాలి? నల్లపాడు సిఐ గారు మెయింటైన్ చేయాలి. ఇప్పుడు వృద్ధాస్తమాన్ అక్కడ ఉద్యోగం చేసే వ్యక్తి తెలుసుద్ది సిచ్యువేషన్ ఏంటో. బయట నుంచి వచ్చిన డిఎస్పీ గారికో బయట నుంచి వచ్చిన సిఐ గారికో లేదా అడిషనల్గా వస్తారు వాళ్ళు సపోర్ట్గా. ఈయన ఏది డేస్ ఇస్తే దాన్ని అమలు పరచాలి వాళ్ళు, అంతే కదా. సరే ఎనీహౌ మీరు చెప్పినట్టుగా మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. ముందస్తు చర్యలు తీసుకునే వారిపై చర్యలు తీసుకోమని మేము కోరుతా ఉన్నాం డీజీపీ గారిని. రిటర్న్గా కూడా ఇవ్వదలుచుకున్నాం మేము. ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి వీళ్ళు చూస్తూ ఊరుకుంటే ఇట్లానే జరుగుతూ ఉంటే చెడ్డ పేరు ఎవరికి? ప్రభుత్వానికే కదా. సో అటువంటి విపేక్షించే పని లేదు ఇక. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి, అంతే కదా. నా పని నేను చేయాలి. ఏం చేయాలి నా పని? నేను ప్రభుత్వానికి ఏదైతే చెడ్డ పేరు రాకుండా ఉండాలో లేదా సంక్షేమ పథకాలు ఎక్కడైతే అందాలో పేద ప్రజలకి అందించే బాధ్యతగా ప్రభుత్వంలో ఉన్నటువంటి తీసుకోవాలి. అధికారుల డ్యూటీ అధికారులు చేయాలి. అట్లానే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఉన్నప్పుడు హోటల్లోంచి కిందకి రానిలా. ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అన్నారు. ఆ రోజున ఏమి లేదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. మేమందరం ఆ రోజు కమల్ గారు ఉన్నారు, నేనున్నాను, ఇంకా రాష్ట్రంలోంచి వచ్చిన నాయకులందరూ ఉన్నారు. మమ్మల్ని ఆ రోజు 24 గంటల పోలీస్ స్టేషన్లో పెట్టారు వైజాగ్లో. దేనికి ఉంచారు? మేము ఇక్కడి నుంచి పోయి అక్కడ చేసేది ఏమీ లేదు కూడా. అంటే ముందస్తు చర్యల్లో గత ప్రభుత్వం బాగుందని అనుకోవాలా, గత పోలీసు వ్యవస్థే. ఈరోజున కుంటి సాకులు చెప్తూ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇట్లా పబ్బ గడుపుకుంటా ఉన్నారా? ఎన్ని గొడవలు జరిగినా కూడా జరగనీలే మనకెందుకని. ఇటువంటి విషయాలపై హోమ్ మినిస్టర్ గారు డీజీపీ గారు దృష్టి పెట్టాలి. ఎక్కడ రాజకీయంగా కూడా సంఘటనలు జరగబోతూ ఉంటే ముందస్తు చర్యలుగా ఒక ఆఫీసర్ని పెట్టి మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా. లేకపోతే ఇటువంటి పరిస్థితి 2-3 సార్లు జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు మనం ఎవరో కూడా తీసేయలేదు. ఇంకా దాంతోపాటుగా కార్యకర్తలందరి మీద పడతా ఉంటుంది, నాయకులందరి మీద పడతా ఉంటుంది ఆ చెడ్డ పేరు. లేకపోతే మీ నాన్నగారు గుర్తురాదా? ఆ రోజున మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా మరి ఇదే రకంగా నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టావు, ఎప్పుడైనా చెప్పావా మరి మీ నాన్నకి? నానా మేము కూడా అకులమేను, నువ్వు మాట్లాడొద్దు వాళ్ళ గురించి, భవిష్యత్తులో ఎప్పుడన్నా మనకు అవసరం అవుతుందేమో అని చెప్పావా? చెప్పలేదు. ఎందుకంటే కారణం ఏంటో నీకు తెలుసు. ఎందుకు నువ్వు రాలేదో, ఎందుకు మాట్లాడలేదో నీకు తెలుసు ఆ విషయం.
అందుకని ఇవాళ మీకు నెప్పిదలకంగానే కులము, మీకు అవసరమైనప్పుడు కులము కాదమ్మా. ఒకసారి గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీ అధ్యక్షుడు కానీ జనసేన పార్టీ నాయకులకు కానీ ఈ రాష్ట్రంకో ఎట్లా ఉండాలి, దేనికోసం మేము పార్టీలోకి వచ్చామో మాకు తెలుసు. మా యొక్క సిద్ధాంతంలో రెండో సిద్ధాంతం, మూడో సిద్ధాంతం ఉంది. కులాలు మతాలు ప్రస్తావన లేని రాజకీయాలు చేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతం పెట్టుకుని వచ్చాడు. ఎలాంటి సిద్ధాంతాలు లేని పార్టీలో ఉన్నటువంటి మీ నాన్నగారికి నువ్వు చెప్పుకో, మాకు చెప్పే ప్రయత్నం చేయొద్దు, మమ్మల్ని అడగాల్సిన ఆవశ్యకత కూడా లేదు. అంతకుమించి ఇవాళ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సంఘటన మీద రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏదో ఫ్లెక్సీలు పెట్టేశారు కూటమి నాయకులు, ఫ్లెక్సీలు పెట్టవచ్చునా, ఫ్లెక్సీలు విద్వేషాలు రెచ్చగొట్టలేవా అని మాట్లాడేటటువంటి సోకాల్డ్ మేధావ వర్గానికి అందరికి కూడా గతంలో అధికారం ఉండగా వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి తెలుసుకోండి మీరు కూడా. ఇది గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూటమిలో ఉన్నటువంటి, ఈరోజు కూటమిలో ఉన్నటువంటి నాయకుల్ని హేళన చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినటువంటి ఫ్లెక్సీలు. పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధంలో ఇలాంటి దాడులు మరిన్ని చూడవచ్చు, అయినా తగ్గేదేలే అంటూ అధికారంలో ఉండి పెట్టినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు, ఒక్కసాట కాదు. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ అధికార మతంతో అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు నట్ అండ్ పామ్ కరెంట్ ఫ్యాట్, మూడోది వచ్చేసి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, నాలుగు వచ్చేసి లార్డ్ అంటే అందరికి తెలిసిందే పంది కొవ్వు అనేది. అంటే బీఫ్ కొవ్వు, పంది కొవ్వు ఉన్నదని చెప్పేసి ఎన్డీడీబీ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తే దీన్ని మేము చెప్పేదేంటి? లేదని ఎవరు చెప్పారు నీకు? మీ తాతగారు చెప్పారు ఎవరన్నా? లేదని దీంట్లో ఏ తాతగారు చెప్పాడు మీకు? దీన్ని తీసుకొచ్చి మీరు లేని దాన్ని వక్రీకరించి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఏ రకంగా మాట్లాడతారు మీరు? అంటే మీ ఇష్టానుసారంగా మీరు రోడ్డెక్కేసేసి మాట్లాడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలన్నా మిమ్మల్ని? కానీ ఎక్కడా కూడా మీకులాగా పార్టీ తరపున మేము ఎవరూ కూడా లా అండ్ ఆర్డర్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా, మేము హ్యాండిల్ చేయట్లా. చట్టం పని చట్టం చేసుకుంటూనే పోతుంది వాళ్ళకు కూడా. నిన్న జరిగిన సంఘటన అనేది కేవలం భావోద్వేగాల్లో ఆయన ఎట్లా మాట్లాడానంటున్నాడో అదే భావోద్వేగంలో అక్కడ ఉన్నటువంటి నాయకులు చేసిన పని. సో మా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఏ వ్యవస్థ అయితే ఉందో ఆ వ్యవస్థ కూడా ఫెయిల్ అయిందని చెప్పేసి మేము ఒక కంక్లూజన్కి వచ్చాం కాబట్టి మాట్లాడుతున్నాం. ఎక్కడా కూడా జనసేన పార్టీ ఎప్పుడు కూడా సమర్థించదు ఇలాంటివి. జనసేన పార్టీ కనుక సమర్థిస్తే ఈ రాష్ట్రంలో చాలామంది నాయకులు మా వాళ్ళ దెబ్బ కిళ్ళలో కూర్చునేవాళ్ళు. కానీ